హాయ్ అండి, నా పేరు ఈశ్వర్ అండ్ నేను ఒక వెల్నెస్ కోచ్ని. అండ్ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసరికి ఫుడ్ హ్యాబిట్స్ అండి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కోసం మాట్లాడితే చాలామంది ఇంకా ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే లైక్ మనం మార్నింగ్ తీసుకునే చల్లదనం కానీ, లేదంటే రైస్ కానీ, అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ కానీ, అండ్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ, లేదంటే బయట దొరికే ఇడ్లీలు, సమోసాలు అండ్ దోశలు, పూరీలు ఇలాంటివన్నీ ఎక్కువ అలాంటి ఫుడ్స్ అయితే ఇంకా తీసుకుంటున్నారు. సో దీనివల్ల మనకి ఎందుకు అంత మంచిది కాదు అని అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనం ఫుడ్ తీసుకున్నా సరే, ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నా సరే ఎక్కువగా మన పని చేసేవారు అనమాట. అంటే బయటకు మనం ఇంతకుముందు చూసుకుంటే మన లైఫ్ స్టైల్ వచ్చేసరికి ఫార్మింగ్, చాలామంది ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫార్మింగ్. సో ఎక్కువ మంది ఫార్మర్స్ ఏం చేస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళి పొలాల్లో కానీ కష్టపడతారు. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల వాళ్ళకి ఆ క్యాలరీస్ అనేవి ఖర్చు అయిపోయాయి. సో వాళ్ళ బాడీ అనేది ఫిట్గా హెల్తీగా ఉండేది. బట్ అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు అలాంటి ఫుడ్ అనేది మనకు సెట్ అవ్వదు. అండ్ అట్ ప్రజెంట్ ఇంకా మనకి ఆ పొల్యూషన్తో కాకుండా లైట్ పొల్యూషన్ అండ్ సౌండ్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ కూడా పొల్యూట్ అవుతుంది. అండ్ అల్టిమేట్గా చూసుకుంటే ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోయింది. సో అట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ అయితే మన బాడీకి రిసీవ్ అవ్వాలి. లేదు అలా రిసీవ్ అవ్వలేదు అని అంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ అయితే ఈజీగా వస్తుంది. యాజ్ పర్ WHO ఏం చెప్తుంది అని అంటే ప్రతి ఒక్కరు సప్లిమెంటేషన్ మీద డిపెండ్ అవ్వాలి అని అయితే అట్ ప్రజెంట్ 2024కే చెప్తుంది. 2024లో ప్రతి 10 మందిలో 7 విటమిన్ డెఫిషియన్సీతో అయితే బాధపడుతున్నారు. అండ్ ప్రతి 10 మంది ఆడవాళ్ళు చూసుకుంటే 5 వచ్చేసరికి PCODతో సఫర్ అవుతున్నారు. అండ్ ఇంకా చాలామందికి ఉండే రెగ్యులర్ ప్రాబ్లం వచ్చేసరికి ఓవర్ వెయిట్ అండ్ ఎక్సెస్ ఫ్యాట్. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి గల కారణం మన ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఫుడ్ అనేది ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా లేదు అప్పటి నుంచి మనం వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతాం. వన్స్ మనం వెయిట్ పుట్ ఆన్ అయ్యాము అని అంటే మనకి వేస్ట్ ఫ్యాట్ అనేది బాడీలో చేరడం వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఓవర్ వెయిట్. ఎప్పుడైతే మనం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంటామో మన బాడీలోని చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల మనకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఓవర్ ఫ్యాట్ వల్ల మన హార్ట్లోని విజిలరీ ఫ్యాట్, హార్ట్ చుట్టూ ఉన్న విజిలరీ ఫ్యాట్ అనేది కానీ, లేదంటే మన స్టమక్ చుట్టూ కానీ ఎక్స్ట్రా బెల్లీ ఫ్యాట్ కానీ పెరగడానికి అయితే చాలా అవకాశం ఉంది. సో ఇలాంటి వాటికి అప్డేట్ అవుతున్న సిచ్యువేషన్స్లో మనం ఫుడ్ అనేది బ్యాలెన్స్గా తీసుకోవడం అవసరం. సో ఇలాంటి బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి అని మీరు నన్ను అడగచ్చు. సో నేను దానికైతే సొల్యూషన్ అయితే చెప్పగలనండి. కింద కనిపిస్తున్న నెంబర్ అయితే నాది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, మీరు హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నారంటే నాకు కాల్ చేయండి, నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తాను.